హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ రొయ్యల రెసిపీ. టేస్ట్ అయితే కమ్మగా చాలా బాగుంటుందండి. పుల్కా, నాన్, ఇంకా ఫ్రైడ్ రైస్, ఇంకా ఏమైనా కానీ ఫ్లేవర్డ్ రైసెస్లోకి చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి వేసుకోవడానికి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా. కానీ మనం ఇలా ఈరోజు తయారు చేసుకునే ఈ కర్రీ కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా 1/2 కేజీ బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని తీసుకుని దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 3/4 టీ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీని ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకుని వేసుకోవాలి. గుంటూరు మిర్చి అయితే కొంచెమే వేసుకోండి, స్పైసీగా ఉంటుంది. గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా పట్టించాలి. మసాలా అంతా కూడా ఇలా పట్టించేసిన తర్వాత రొయ్యల్ని పక్కన ఉంచుకోవాలి. ఇంకా మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే ఒక 2-3 నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పుడు దీనిలోకి ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లోకి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం కారం వేసుకున్నా కానీ ఒక్క పచ్చిమిర్చి ఇలా వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నూనె ఇలా పైకి సపరేట్ అవుతున్నప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోవాలి అంటే మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుందండి. మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ గరిటతో కలుపుకుంటూ ఉంటే మధ్యలో మాడిపోకుండా ఉంటుంది. అలాగే ఈవెన్గా కూడా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యి నూనె సపరేట్ అవుతున్నప్పుడు మసాలా కలిపి ఉంచుకున్న రొయ్యల్ని వేసుకుని కలుపుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒక 4-5 నిమిషాల పాటు ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే మనకి రొయ్యలన్నీ కూడా పైన చక్కగా ఉడికిపోతాయి. ఒక 4 నిమిషాలకి రొయ్యలంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి పైన అంతా కూడా ఇలా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఒకటే వేసాం కదా, కారం కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకుని సరిపోకపోతే అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని ఈ రొయ్యలకి బాగా పట్టిన తర్వాత దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కొన్ని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మూత పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని రొయ్య ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. రొయ్య ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకుని కొంచెం దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి పడిన తర్వాత ఒక 10 జీడిపప్పుల్ని పేస్ట్ చేసుకుని ఇలా వేసుకుంటే మనకి కమ్మగా చాలా బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కూర వెంటనే చిక్కబడిపోయినట్టుగా అయిపోతుందండి. జీడిపప్పు పేస్ట్ మనం ఈ కూరలో వేసిన తర్వాత కొంచెం సేపు ఉడికిందనుకోండి, ఆ టేస్ట్ అంతా కూడా బాగుంటుంది. అందుకని దీనిలోకి కొన్ని నీళ్లు కూడా వేసుకోవాలి. ఇంకా మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసిన తర్వాత కొంచెం మామూలుగా నీళ్లు వేస్తాం కదా, ఆ నీళ్లు కూడా దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఉడికిపోయినాయండి, కానీ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యలకి పట్టడం కోసం మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాము. ఇలా మరుగుతున్నప్పుడు మూత తీసేసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి పనగంటి కూర ఉంటే పనగంటి కూర వేసుకోండి. ఒకవేళ పనగంటి కూర లేదు అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా గరిటతో కలుపుకుంటూ కూర కొంచెం నూనె పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి త్వరగా చిక్కబడిపోతుంది. అలాగే అడుగున కొంచెం మాడే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకని ఇలా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి.
కూర కన్సిస్టెన్సీ చూసారు కదా, కొంచెం చిక్కబడింది. అలాగే నూనె కూడా ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి ఫ్రైడ్ రైస్లోకి, ఇంకా నాన్, రోటీ, చపాతీ లాంటి వాటిలోకి బాగుంటుంది. ఏ ఫ్లేవర్డ్ రైస్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ కూడా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.